సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భువిలో వెలసిన ప్రేమ గీతమా, ప్రేమ పుష్పంబువై రెపరెపలాడెన దివ్య స్వరూప ఇదేనా నీ కల్వరి రూపం. భువిలో వెలసిన ప్రేమ గీతమా, ప్రేమ పుష్పంబువై రెపరెపలాడెన దివ్య స్వరూప ఇదేనా నీ కల్వరి రూపం. సుందరమోమునే చూడా, ఆలపించే గీతాల మధురములై కీర్తించదన్న దేవా. లోయలోని సుందరమోమునే చూడా, ఆలపించే గీతాల మధురములై కీర్తించదన్న దేవా. భువిలో వెలసిన ప్రేమ గీతమా, ప్రేమ పుష్పంబువై రెపరెపలాడెన దివ్య స్వరూప ఇదేనా నీ కల్వరి రూపం. భువిలో వెలసిన ప్రేమ గీతమా, ప్రేమ పుష్పంబువై రెపరెపలాడెన దివ్య స్వరూప ఇదేనా నీ కల్వరి రూపం. ఆదికాండం 33 అధ్యాయం 17 వచనం.
కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను. నీ మీద నా కటాక్షం కలిగినది. నీ పేరుని బట్టి నీ ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా మోషేతో అన్నాడు, ప్రభు ఎందరో జాగించం, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరుని బట్టి నేను ఎరుగుదును. నీ పేరు మోషే అని పేరుని బట్టి నేను ఎరుగుదును. ఎలా ఎరిగాడు దేవుడు మోషేని? తల్లి గర్భంలో ఉండగానే, తల్లి గర్భం నుంచి బయలుపడిన తర్వాత నైలు నదిలో ఉండగానే, నైలు నదిలో నుంచి తల్లి గుండెల్లో తీసుకురాబడిన ఆ స్థానంలోనే దేవుడు మోషేని ఎరిగాడు. దేవుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో. మోషేని తల్లి ఎలా పెంచింది అనే విషయం అది మర్మంగానే ఉంచబడింది దేవుని గ్రంథంలో. ఆమె యొక్క జీవిత విధానం కానీ, ఆమె మోషేని పెంచిన విధానం కానీ, మోషేకి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించిన విధానం కానీ అది మర్మంగానే ఉంచబడింది. ప్రభు అంటున్నాడు, నేను ఎరుగుదును మోషే, నేను నీ పేరుని బట్టి నేను ఎరుగుదును. మోషే నీడల నుండి తీయబడిన మోషే అని పేరు పెట్టబడిన అని రాయబడింది. నాకు జ్ఞాపకం లేదు ఎప్పుడు చదివిన విషయం. నేను ఎరుగుదును మోషే, నేను నీ తల్లి ద్వారా ఎరుగుదును. నేను అపోస్తలుడైన పౌలు తిమోతి రాస్తూ, నీ కన్నీళ్లను ఎరుగుదును తిమోతి, నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యూనిట్లోను వసించున్నటువంటి ఆ కన్నీరు నీళ్ళు కూడా వసించున్నది, నిర్మలమైన మనస్సాక్షి నీళ్ళు కూడా వసించుతున్నదని నేను గూడిగా నమ్ముతుంటున్నాను అన్నాడు దాంట్లో. అలాగే మోషే లాంటి వ్యక్తులు ఐదు ఖండాలకి దేవుని అనుగ్రహించిన 5 వేళ్లలో 5 బలమైన స్తంభాలుగా అక్కడ మోషే నిలబడినట్లు మనం చూడగలం. ఆయన చేతి నీడలో, ఆ నీడలో 5 వేళ్లలో తన యొక్క హృదయం ఎలా నిలబడిందంటే అది ఎవరు కూడా వర్ణించలేరు, వివరించలేరు. మోషే గురించి ఆ సిచ్యుయేషన్ అంతా కూడా ఎవరు వర్ణించలేరు, చెప్పలేరు. అది కూడా రహస్యంగానే ఉంచబడింది. బండ సొంగల్లో ఆయన చేతి నీడలో, అంటే 5 వేళ్లలో మధ్యలో దాచబడినటువంటి మోషే ఈ యొక్క అనాది సుఖాల సంకల్పంలో దాచబడినటువంటి దేవుని ప్రేమను అన్ని విధాలుగా చెప్పబడుతున్నప్పుడు ఆ సృష్టి మర్మంలో దేవుడు మోషేని పెట్టినటువంటి సంగతి, ఆ సృష్టి మర్మంలో దేవుని శక్తిని కనుపరచబడినప్పుడు మోషే జీవిత విధానం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఆది ఖండంలో ఏదైనా తోటల గురించి రాసినప్పుడు, ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబాన్ని గురించి రాసినప్పుడు ఏ విధంగా మోషే చూసి ఉంటాడో ఆ మహిమ యొక్క ప్రతిబింబాన్ని ఎలా చూసి ఉంటాడో. నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, సూర్యుడు అన్నప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు నక్షత్రాలు దేవుడు దీంటి భూమి మీద రాయి వేసినప్పుడు ఏ బృందంలో ఉదయకాల నక్షత్రాలు వచ్చి స్తుతిగీతాలు పాడినట్లు రాయబడి ఉన్నాయి. స్తుతిగీతాలు పాడినట్టు అటు నక్షత్రాలు భూమికి దిగొచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మస్థాయి మోషేకి తెలియపరచబడినప్పుడు తన అంతరంగం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం రాస్తుంటాడో, ఏం గ్రహించి ఉంటాడో దేవుడు మోషేకి ఇన్ని చూపించుంటాడో. ఆ సృష్టి మర్మంలో ఏదైనా తోటలో దాచబడి ఉన్నటువంటి దేవాది దేవుడు యొక్క స్థానాలు ఎలా మోషే చూపించుంటాడో. తర్వాత చాలా ఉన్నాయి కదా, కాబట్టి కయీను డివైడ్ అయిన తర్వాత సుధమ గుమర ఆ ప్రాంతాల్లో వెళ్ళిపోయి ఎలా అతను వేరే వాడితో ముంగిళ్ళైపోయాడో నేను చెప్పలేని పేర్లు కూడా చెప్పలేనట్టు బైబిల్లో ఉంది, చూసుకోండి. అందుకోసం 6వ అధ్యాయంలో దేవుడు దీన్ని నాశనం చేయాలని ధరించాడు. భూలోకాలంతటినీ కూడా భరించలేని పాపం యొక్క స్థాయి అవన్నీ కూడా మోషే చూపించాడు దేవుడు. మోషే ఎందుకు భయపడుతున్నావు మోషే? నువ్వు నీ అనుభవంలో ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క పాపంలో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. కయీను యొక్క జీవిత విధానం పాపం దాచిపెట్టబడి ఉంది. హామ కుమారుడు చేసిన పాపం అందులో దాచిపెట్టబడి ఉంది. తర్వాత ఎన్నో పాప సంబంధమైనటువంటి క్రియలు ఇశ్రాయేలు చేసిన పాపంలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ విషయాలన్నీ దేవుడు మోషేకి చూపిస్తున్నప్పుడు మోషే హృదయం ఏ విధంగా దేవుని సన్నిధిలో నిబ్రపడిందో, ఎలా సాగిలపడ్డాడో అంటే అది సాగిలపడే అనుభవంలోనికి మోషే తీసుకురాబడ్డాడనే సత్యాన్ని మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. ఆ దినాల్లో ఇది ఏదైనా తోట అనుభవం, ఆ ఏదైనా తోట అనుభవమే మహిమ యొక్క కణాలు భూమి దిగువచ్చినటువంటి దేవుని యొక్క ప్రతిబింబం. అది పరలోక మహిమను ఎత్తి చూపుతున్నటువంటి ఆ స్థానాలు ఏ విధంగా ఉన్నాయో అందులో నుంచి నదులు చినాలు చీలికలు కావటం,
అది అది భూమినంతా తడపడం ఆయన కూడా దాంట్లో రాయబడి ఉన్నాయి. ప్రతి సత్యం కూడా దాంట్లో ఇమిడ్చాడంటే ఆత్మవశుడై ఎలాగా యోహాను ఆత్మవశుడై ఉన్నాడో అలాగే మోషే దేవుని చేతిలో ఆత్మవశుడై అవన్నీ చూపించిన తర్వాత దేవుడు మోషేకి 34 అధ్యాయంలో ఆయన గుణగణాలు చూపిస్తాడండి. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆయన కనికరం చదువుకున్న తర్వాత ఆదికాండం 34 అధ్యాయంలో ఆ దేవుని యొక్క మహిమ ఆయన దాటి వెళుచుంటుండగా యెహోవా కృపా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, ఆయన 1000 మందికి కృప చూపుచు 1000 మందికి యుగాల్లో కూడా ఆ కృప దొల్లిపోయిందండి. భూమి పుట్టక వరకు, భూమి పుట్టిన తర్వాత ఆ కృప భూమి మీదకి ఆదిమకాల వ్యక్తులలో ఆదామహువుల కోసం గొర్రెపిల్లను మేకపిల్లను వధించి ఆ రక్తాన్ని చిందించి అక్కడ ఆ చర్మపు చక్రాలు తొలగించినటువంటి ఆయన కృప వారికి వాగ్దానం ఇచ్చి, ఏ వాగ్దానం ఇచ్చాడో నక్కటగా ఉన్నాయి. కానీ మీరు చదువుకోండి, దాంట్లో ఆదికాండంలో చదువుకోండి. ఆ క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని వారికి ఇచ్చి ఆ ప్రారంభమైనటువంటి ఆ కృప అవన్నీ కూడా మోషే రాసి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన 1000 మందికి కృప చూపుతూ ఉన్నాడు. 1000 మందికి, వేల మందికి, జనరేషన్కి ఆ కృప భూమి మీదకి దొల్లిపోయిందండి. మోషే నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఆ కృప భూమి మీద దొల్లించబడింది. ఆ కృప ఆయన అటువంటి దేవుడు. మోషే చెప్పు, ఎందుకంటే ఆయన శరీరధారి అయి ఈ లోకంలోకి నూతన నిబంధనలో శరీరాన్ని ధరించి ఆ కృప అనేది కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకంలో మానవ రూపాలను ధరించి వస్తాడు ఆయన అని తన గుణగణాలు తానే వ్యక్తపరుచుకుంటున్నాడు. 1000 మందికి కృప చూపుచు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి, చాలా ఉన్నాయి కదా, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన. దీర్ఘశాంతం, ఆయన దీర్ఘశాంతాన్ని గురించి మనం వివరించగలమా? కొత్త నూతన నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మరి కొరింథీ పత్రికలో ఎక్కడుందో ఆయన దీర్ఘశాంతాన్ని విషయం గురించి ఆయన దీర్ఘశాంతం ఆత్మఫలాలు ఒకటి. ఆ దీర్ఘశాంతం ప్రేమ, సంతోషము, సమాధానము, దయ, విశ్వాస, సాత్వికము, దాంట్లో ఉండగా ఆశా నిగ్రహము. దీర్ఘశాంతం, ఆయన దీర్ఘశాంతం ఎంత కనికరం అంటే ఆయన దీర్ఘశాంతం కనుక మానవులు చూపించబోతే ఎన్నిసార్లు ఇప్పుడు భూమి నాశనం అయిపోయేదో. ఆయన అటువంటి నిబంధన నోహతో నిబంధన చేసి అన్నాడు, ఎప్పుడు కూడా నేను ఈ జనులను నాశనం చేయను అని చెప్పిన తర్వాత కామ సంతానంలోనూ వచ్చినటువంటి ఆ దోషం, అపవిత్రత ఇప్పటికీ భూమి మీద ఆ పాపం యొక్క పరిపక్వత, పాపం యొక్క ఆ యొక్క ఫలం భూమి మీద దేశాలు కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. దాని అంతం అనేది ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆ కల్చర్, బాబిలోనియన్ ఆ సిన్ అనేది అంతవరకు కూడా వెళ్ళినట్టుగా చూడగలం. ఆ విషయాల గురించి ఎవరు ఎందుకు చెప్పగలరంటే అంతవరకు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయనకు గుణగణాలు, మరి ఎన్ని గుణగణాలు నాకు జ్ఞాపకం లేదు, కానీ దేవుని సంఘానికి స్తంభాలుగా నిలబడ్డాయి. ఆదిమ కాలంలో గుడారం కాకుండా ఆయన యొక్క గుడారం ఎలా కట్టబడిందో ఆ గుడారం 7 లక్షణాలతో లేకపోతే 7 స్తంభాలతో ఆదిమ కాలంలో ఆ గుణగణాలు స్తంభాలుగా నిలబడిపోయాయి. ఆ స్తంభాల మీద ఆయన యొక్క తెర నిలబడిపోయింది. అది చూడగలిగాడు మోషే. ఆయన అంగీల అంచు ఆ స్తంభాల మీద నిలబడిందండి. అది గుడారం, ప్రత్యక్ష గుడారం, దేవుని గుడారం, ఆయన మహిమ కలిగిన గుడారం. అది స్థాయిని దేవుడు మోషేకి చూపించినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మోషే కట్టినప్పుడు అర్థమవుతుందండి. ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఏ విధంగా అందులో దిగి వచ్చిందో, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆ గుడారానికి ముందు వెనక నడిచినటువంటి ఆయన ప్రత్యక్షత, అనంతరాత్మలో నూతన నిబంధనలో మీరు దేవుని ఆలయమే ఉన్నారని చెప్పినటువంటి ఆ ప్రత్యక్షత అంతరాత్మలో సజీవమైన స్వరంగా మన హృదయాలు ఎలా నిలబడిందనే విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన గుడారం అటువంటి దివ్యమైన లక్షణాలతో 7 స్తంభాల చుట్టూ ఆయన యొక్క అంగీ అంచు భూమి మీద దిగి వచ్చిందండి. ఆ సత్యాన్ని దేవుడు మోషేకి చూపించినట్లుగా అప్పుడు ఆదికాండాన్ని దేవుడు మొట్టమొదటి రాసినప్పుడు దాంట్లో ఎన్ని సత్యాలు దాంట్లో రాశాడంటే అన్న ప్రధానమైన విషయాలు, జనరేషన్స్ అంతా ఎలా ఉద్భవించాయో అని రాశాడు. దాంట్లో చాలా రాశాడు. తర్వాత దాంట్లో కాలంలో ఓడ అనేది అప్పుడు కూడా అంత ప్రాముఖ్యమైనదిగా నిలబడింది. దాని యొక్క పొడుగు, వెడల్పు, లోతు అన్నీ కూడా ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా దేవుడు తెలియపరిచాడు. అక్కడ తెలియచినప్పుడు ఆ ఒక సింబల్ కాదు, నిజమైనటువంటి ఆ యొక్క ఓడ ప్రపంచంలో ఓడల నిర్మాణానికి, ఓడలు కట్టడానికి
భూమి మీద వారి తదనంతరం షేము, హాము, యాఫెత్ కుమారుడు సముద్ర తీరాన్ని నివసించి ఆ వర్తక వ్యాపారాన్ని ప్రపంచ దేశాల్లోకి ఆ కుమారులు చేసినట్లుగా మనం చూడగలం. ఆ ఒక్క ఓడ ద్వారా ఆ నమూనా లేకపోతే ఆ మెజర్మెంట్స్ కానీ ఆ ఓడ నిర్మాణం కానీ దేవుని ప్రతిష్ఠ కానీ యుగాల్లో నిలబడిపోయిందండి. నేను మీకు అర్థమైన భాషలో నేను అందరూ చెప్తున్నాను. నేనేమి పెద్ద పండితురాలు కాదు కాబట్టి అంత ఎక్కువ వివరించడానికి కూడా ఈ సమయంలో సాధ్యపడకూడదు. అటువంటి మెజర్మెంట్స్ దేవుడు మోషేకి తెలియపరచుకున్నప్పుడు అర్థమైందండి. మోషేకి ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాలో మోషే నువ్వు లే అన్నాడు దేవుడు. లేదు, నేను నీతో వస్తాను, నేను నీ తోడుగా ఉంటాను నేను అని అన్నాడు. తర్వాత భాగాల్లో నీ ముందు నేను నడుస్తాను, నీతో ఉంటాను నేను నువ్వు అంటాడు. మోషే అంటాడు, నువ్వు మాతో రానియడులా ఈ ప్రజలు నేను పోలేనప్పుడువా, అంతకుముందు నీ దేవగ్రహం నుంచి నా పేరు తీసేయని చెప్పినటువంటి మోషే మరలా దేవుని యొక్క శిలువ యొక్క కాడి కిందకి మళ్ళీ వస్తాడండి. మోయటానికి శిలువ యొక్క మార్గం, ఆ మార్గం మోషే తెలియపరచబడింది. అది యుగాల్లో దాచబడిన శిలువ మార్గం. నా మార్గం అంతా చూపిస్తాను, నా మంచిదన్నంతా నీకు చూపిస్తాను మోషే నేను. అది శిలువ మార్గంలో దాచబడి ఉన్న ఒక పరిశుద్ధుని జీవితం అంత ప్రధానమైందండి. అందులో దాచబడలేకపోతే ఒక ఆ వ్యక్తి జీవాన్ని కనుగొనలేరు, ఆయనకు మహిమను కనుగొనలేదండి. ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన భూమి మీద నూతన నిబంధనలో ఆయన శరీరం అనే గుడారాన్ని స్థాపించాడని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం మనకు తెలుసు. ప్రభు ఆయన శరీరం అనే గుడారాన్ని ఎలా స్థాపించాడో ఆయన్ని కూడా ఎన్నోసార్లు చెప్పుకునే విషయాలు ఒక మాట కోసం చెప్తున్నాను. ఏ మాట అంటే ఆయన శరీరం అనే గుడారం నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరం అనే గుడారం ద్వారా ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక అన్న విషయాన్ని. తర్వాత ఆ శరీరం అనే గుడారం భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు మొట్టమొదటి పరిశుద్ధులకు ఆది కాండం నుంచి కూడా తన సత్యాన్ని ఆది కాలంలో దాచబడి ఉన్న సృష్టి మర్మంలో ఈ విషయాలన్నీ దాచిపెడుతూ వచ్చాడండి. అది పరిశుద్ధులు గ్రహించిన వాడు దేవుని మార్గాల్లో నడిచాడు. 7 పెద్దలు కూడా దేవుని మార్గాల్లో నడిచినట్టు చూడగలం. తర్వాత ఆయన మహిమైక తేజస్సుని అపోస్తలుడైన పౌలు రాశాడండి. ఆయన మహిమైక తేజస్సుని, ఆ మహిమైక తేజస్సుని మోషే సీనాయి కొండ మీద చూశాడు. ఎలా చూశాడంటే మోషే సీనాయి కొండ మీద, ఆ సీనాయి కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడు ఉరుములు పుట్టాయి, మెరుపులు పుట్టాయి, అగ్ని జ్వాలలు పుట్టాయి, గాలులు పుట్టాయి, తుఫానులు పుట్టాయి. ఎక్కడ పుట్టాయి అంటే ఆయన మహిమలో నుంచి పుట్టాయండి. ఆయన మహిమలైన స్వరూపం నుంచి భూమి మీదకి విజృంభించాయి. పర్వతాలు బద్దలైపోయాయి, రాళ్ళు దొల్లిపోయాయి అని రాయబడి కీర్తనకున్నారు. పర్వతాలు పగిలిపోయాయి, రాళ్ళు దొల్లిపోయాయి. ఆయనకు శక్తి ఉంది. ఆయన శక్తిలో ఇవన్నీ కూడా పుట్టాయండి. ఉరుములు, మెరుపులు, అగ్ని అవన్నీ కూడా. దాంట్లో మోషే ఎందుకు కలవరపడలేదంటే ప్రభు ముఖాముఖాలు చూసినప్పుడు. కానీ ఇశ్రాయేలు పాపం చూసినప్పుడు కలవరపడిపోయాడు. అప్పుడు కలవరపడిన వ్యక్తి, అప్పుడు దుఃఖపడిన వ్యక్తి ఇశ్రాయేలు యొక్క పాపాన్ని చూసి అది దైవికమైన లక్షణం, క్రీస్తు యొక్క లక్షణం, క్రీస్తు యొక్క గుణగణం. అది ఆ గుణగణాలు పరిశుద్ధుల్లో ఉంటే సంఘం మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటే సంఘం మీద ఉంటుంది, భార్య మీద ఉంటే భర్త మీద ఉంటే సంఘం మీద ఉంటుంది. ఆ పరిశుద్ధమైన గుణగణాల్లో పరిచర్యగా విస్తరిస్తున్నట్టు మనం చూడగలం. లేకపోతే మన జీవితాల్లో ముందుకెళ్ళలేం. కొన్ని సమస్యలు మన జీవితాల్లో ఇది వీలవుతుందా అనుకునే పరిస్థితులు కూడా వచ్చేస్తాయండి మన జీవితాల్లో. కానీ పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో ఆ తల్లిదండ్రులు కానీ ఆ కాపరి కానీ రోధించే రోదన ఎలా ఉంటుందంటే, తిండి తినకుండా తన జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా అటువంటి పశ్చాత్తాపంతో వేదనతో నిలబడినటువంటి కాపరులు కూడా ఎంతమంది ఉన్నారండి, తల్లిదండ్రులు ఉన్నారండి. అటువంటి తండ్రులు నేటి సంఘానికి మూలమైన ఉంటారండి. అటువంటి తండ్రులు కావాలి ప్రభువుకి. ఆ వేదంతో వెలుగుల్చిన తల్లిదండ్రులు దేవుని సంఘాన్ని ప్రధానమైనగా గుర్తించుకొని స్తంభాలుగా నిలబడినటువంటి ఆ యొక్క కుటుంబాలు 7 స్తంభాలుగా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచే ఆ మహిమ కలిగిన గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు. ఆ మహిమ కలిగిన గుణగణం 2 పేతురు రాసిన 2వ అధ్యాయంలో దైవత్వం యొక్క మార్గం, దైవికమైన మనస్సు, అది హృదయం దైవత్వం అనేది దేవుల్లో ఎంత ప్రధానమైన భాగం అంటే, ఆయనలో నీతి ఎంత ప్రధానమైన భాగమో, పరిశుద్ధత ఎంత ప్రధానమైన మార్గమో, కరుణ లేకపోతే ప్రేమ ఎంత ప్రధానమైన మార్గమో, దైవత్వం అనేది అంత ప్రధానమైన మార్గం అండి. దానివలన ఒక వ్యక్తి మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడతాడు. ఒక తెర నుంచి అత్యధికమైన తెరలోనికి ఆత్మ ప్రవేశించి దేవుని యొక్క
ఆ శక్తిని కనుగొనగలుగుతారు, లేక కనుగొనలేరు. దేవుని యొక్క ప్రణాళికను కనుగొనగలుగుతారు దైవత్వంలో. దైవత్వం లేని వ్యక్తికి, గాలికి తొట్టిపోయే వ్యక్తికి, గాలికి కొట్టుపోయే వ్యక్తికి, గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలు మాట్లాడే వ్యక్తికి ఈ దేవుని యొక్క ప్రణాళిక కానీ జ్ఞానం కానీ దైవత్వం కానీ ఆత్మలో ఉండదండి. అటువంటి వారు దేవుని సంఘానికి ఏమీ కూడా చేయలేరు. మనిషి సాగిలిపడ్డాడు, ఆ గుణగుణాలకు సాగిలిపడి అంటాడు, ప్రభా బతులు అనుకుంటాడు. సాగిలిపడి అక్కడ మాట రాయబడి ఉంది. ఆ గుణగుణాలు నువ్వు చెప్పినట్టు ఈ ప్రజల మీద దయ చూపించున్నావు ప్రభా, నువ్వు ఎలా చెప్పావు 1000 మంది గురించి చెబుతానని, అలాగా ఈ ప్రజల మీద నువ్వు దయ చూపించు అన్నాడు దేవునితో మోషే. నీ మాట చొప్పున నేను చేస్తాను మోషే, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎక్కడైతే తన వాగ్దానాన్ని పట్టుకున్నాడు దేవుని వాగ్దానాన్ని, అక్కడ నూతనమైన శక్తి ఏంటి మోషేలో నిలబడింది. ఆ ప్రణాళిక అంతా కూడా మోషే తెలియపరచబడింది. ఇశ్రాయేలు లోబడిన వారై ఉన్నారు. అప్పటివరకు ఇశ్రాయేలు చాలా మంది లోబడలేదు, ఎందుకంటే అద్భుతాలు చూసి వచ్చారు వాళ్ళు. ఐగుప్తు దేశాలు ఈజిప్షియన్స్ అందరూ కూడా అద్భుతాలు చూసి వచ్చారండి. వాళ్ళలో జీవమైన ఆత్మ లేదు చాలా మందిలో, కొంతమందిలో ఉండొచ్చు. అదే ఇప్పుడు ప్రస్తుత సంఘ పరిస్థితుల్లో అద్భుతాలు చూసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, నిజమైన అద్భుతాలు చూసి కుటుంబాలు మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అర్థం చేసుకోండి. కానీ వీటన్నిటి మధ్యలో సిలువ అనేది కేంద్రం, సిలువ కేంద్రం, క్రీస్తు రక్తం కేంద్రం. ఇది అలా అని దీన్ని వివరించగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. డాక్టరల్ పాయింట్స్ అని సిలువ రక్తాన్ని గురించి ఆయన మహిమను గురించి చెప్పగలిగేట్లు వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. ఇది చెప్పరు, అది చెప్పరు. ఎందుకంటే ఆత్మ అల్లాడటం లేదు. దేవుని యొక్క రక్తంలో అల్లాడిన ఆత్మ దేవుని యొక్క మహిమలో కణాలలో అల్లాడుతుంది. అల్లాడటం అంటే వేదన పడుతుంది. ఆ రహస్యాలు ఆత్మ తెలియపరచబడతాయి. క్రీస్తు రక్తం నందు విశ్వాసంలో ఆత్మ అల్లాడకపోతే, అంటే వేదన పడకపోతే, మహిమయుక్త కణాలు నీ ఆత్మకు అందం. ఈ ఆత్మ అందకుండా సేవ చేస్తావు. ఆ సేవ వృధా అయిపోతే జాగ్రత్త పడాల్సింది. ఎందుకు చెప్తున్నాను విషయాన్ని, ఒక్కొక్క విషయాన్ని కూడా నీకు దేవుని సన్నిధిలో ఆత్మ నెమ్మది పొందుతూ దేవుడితో పెరుగులాడుతూ రాసినటువంటి సత్యాలు ఇవి. నేనేమి హంస తొలికిపోయిన కొడుకుని రాసినటువంటి విషయాలు కాదు ఇవి. దేవుడు ఆ ఉన్నతమైన మార్గాన్ని, ఆయన ప్రణాళికలో దాచిపెట్టబడినటువంటి మార్గాన్ని దేవుడు బయలుపరిచిన విషయాల్ని మీ మధ్యలో పెడుతున్నానని అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతున్నాను. అందుకోసం ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనే సత్యం అపోస్తలుడు పౌలు రాశాడండి. అపోస్తలుడు పౌలు ఆయన మహిమ యొక్క తేజస్సు ఎందుకు రాశాడు? అపోస్తలుడు పౌలు ఎందుకు రాశాడు? దాంట్లో చూశాడు, తను చూశాడు, దమస్కు మార్గంలో చూశాడు. ఇంకెవరు తన స్వార్థ చెప్పవసరలా, కృపా స్వార్థ చెప్పవసరం లేదు, మహిమ లేని స్వార్థ చెప్పవసరం లేదు, మరి ఏ స్వార్థ అతను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా దేవుని యొక్క స్థానాన్ని అపోస్తలుడు పౌలు చూడగలిగాడు అనే విషయాన్ని మీతో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత చూసినట్టయితే ఆయన దేవుని మహిమకు తేజస్సు మోషేకి ఈ సత్యం ముందుగా తెలియపరచబడింది. అపోస్తలుడైన పౌలుకు ముందే మోషేకి ఈ సత్యం తెలియపరచబడింది. అలా నిలబడ్డాడండి దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో మాట్లాడిన వ్యక్తి మోషే. దేవునితో నడిచిన వ్యక్తి అబ్రహాం, దేవునితో మాట్లాడిన వ్యక్తి మోషే. ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి. అటువంటి ప్రవక్తలు ఎక్కడ కూడా లేడు. అతడు రాస్తాడు. అదేంటి ఏమని రాస్తాడంటే ద్వితీయోపదేశకాండము సంఖ్యాకాండము 11 రాయబడి ఉంది. ఆయన మిక్కిలి శాంతపురుడు, భూజనులలో అటువంటి వారు ఎవరు లేరు. అహరోను మిరియాములు తిరుగుబాటు చేసినప్పుడు మీరు అతని గురించి మాట్లాడటానికి భయపడలేదా? మీరు భయపడలేదా? మన ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంటున్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తుంటున్నప్పుడు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సత్యాన్ని కోసం నిలబడడం కాకుండా సత్యాన్ని తృణీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు దేవుని మహిమ యొక్క తేజస్సులో తన హృదయం అంతా నింపబడగా, తన చుట్టూ నింపబడగా, సీనాయి కొండ మీద తన నింపబడగా బండ సందుల్లో క్రీస్తుని ఎదిగాడండి. మన అంతరంగంలో కూడా ఎన్నో సేవ జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానంలో నిలబడినా సరే అంతరంగంలో క్రీస్తుని వెతికిన హృదయంలో ఉండాలండి. అంతరంగంలో క్రీస్తు ప్రేమను వెతికిన హృదయం. అక్కడ నీ హృదయం మెల్ట్ అయిపోద్ది, పాపం మెల్ట్ అయిపోద్ది, అపవిత్రత మెల్ట్ అయిపోద్ది. క్రీస్తు యేసు యొక్క ప్రేమ కణాలు నీ హృదయాన్ని ఆకర్షించుకుంటుంది. ఆ ప్రేమ యొక్క లోతుల్లోనికి నీ ఆత్మ వెళుతుంది. ప్రేమ యొక్క సత్యంలోనికి నీ ఆత్మ వెళుతుంది. ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు, అందులో ఆ కృపా మహదైశ్వర్యం నీ ఆత్మ నింపబడుతుంది. ఆ ప్రేమ ఆఖరిలో ఆ ప్రేమ నీ ఆత్మలో నీ హృదయంలో ఎంతో ఉన్నతమైన స్థలాలను తీసుకువెడుతుంది. ఇది కనుక అవలంబిస్తే
ఈ స్థానం హృదయంలో లేకపోతే ఈ ప్రేమ యొక్క స్థానంలో ఇవన్నీ కూడా ఆత్మకు అనుగ్రహించబడ్డాయి. ఆ గుణగణాలు మోషేకి చూపించిన దేవుని యొక్క దైవత్వం యొక్క గుణగణాల ద్వారా ఆ స్తంభాలు తన ఆత్మ కట్టబడ్డాయని అప్పుడు ఇశ్రాయేలు నడిపించగలిగాడు. ఇశ్రాయేలు నడిపించి వాళ్ళ పాపం చేసినప్పుడు సాగిపడగలిగాడు. వేదన పడి దేవునికి ఉగ్రతని తప్పించడానికి బతిలాడుకున్నాడు. దేవుని బతిలాడుకున్నాడండి. బతిమలాడి చేసే ప్రార్థన, ఉగ్రతను తొలగించమని చేసిన ప్రార్థన, ఈ పాప జనాంగం కోసం ప్రభువా నువ్వు కనికిరపడమని ప్రార్థించిన ప్రార్థన. నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు ఈ వాగ్దానం చేసి ఇశ్రాయేలును చంపేశావని జనాంగం చెప్పుకుంటారు ప్రభువా అని వాగ్దానం పట్టుకుని వేదన పడినటువంటి ప్రార్థన మోషే జీవితంలో నిలబడిందనే విషయం మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఈ వాక్య భాగాన్ని మళ్ళీ మీ మధ్యలో పంచుకుంటాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకుంటాను. దేవాని కొందరు ప్రభావ గొప్ప దేవుడు, నమ్మకమైన నామం కలిగిన వాడవు ప్రభావ, మీ సత్యాన్ని ప్రకటించడానికి, మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రకటించడానికి తండ్రి మీరు ఇచ్చిన తరుణం బట్టి ఉన్నాను ప్రభావ. ఇది ఈ లోకంలో నిలవగలిగే ప్రధానమైన సత్యం, పరిశుద్ధుల్లో దాచబడినటువంటి పరమసత్యం ప్రభావ. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల్ని ఆత్మను కట్టబడేదిగా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టబడేదిగా మీరు ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.